నాయుడు గారు జాయిన్ అయ్యారు కదా. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్ బ్రహ్మనాయుడు గారు. కాదు, ఈ సర్వేలు చూసారా? ఆత్మసాక్షి సర్వే, ఇంకా చాలా సర్వేలు వచ్చాయి. కూటమికి 70 స్థానాలు లోపే సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. వైకాపాకి 100 స్థానాలు దాటి అసెంబ్లీ సీట్లు ఏపీలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి సర్వేలు హల్చల్ చేస్తా ఉన్నాను నిన్నటి నుంచి. మీ దృష్టికి వచ్చిందా సురేంద్ర నాయుడు గారు? బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా రాజును వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు మాకు రాయలసీమలో సామెత చెప్తారు, కోయల ముందే కూసింది. కోయల ముందే కూసిందంట. ఆ విధంగా వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో ఏదో పెట్టుకొని ఆ పార్టీని జాకీ లేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎండింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు చేసింది ఏంది? ఆ రోజు వైనాట్ 175 వైనాట్ 175 సిద్ధమా సిద్ధమా అన్నారు కదా. ఇవన్నీ చూసాం కదా. కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా దాదాపు 2.25 సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత వైనాట్ 175 అన్నోళ్ళు, సిద్ధమా అన్నోళ్ళు, లేకపోతే సప్త సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని పట్టుకొస్తాం, వచ్చేది మేమే అనేవాళ్ళు, వీళ్ళందరూ రిజల్ట్ వచ్చే రోజు స్క్రీన్ మీద రిజల్ట్ వస్తా ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఏ బురకలో దాంకుంటారో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి దానికి మనం అందరూ కూడా వేచి చూడాలా. ఇంకా టైం ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా చెప్పింది ఇదే కదా. కూడా అని ఒక మాట అన్నాడు కూడా, 11 దాకా టీవీల ముందర చూస్తా ఉంటారు. 11 దాటితే టీవీలో స్క్రోలింగ్ చూస్తానే కౌంటింగ్ హాల్ నుండి పారిపోయి పరిగెత్తే వాళ్ళని మనం చూస్తాం. రేపు మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు కొడుకు పరిస్థితి ఏంది, నాయకుల పరిస్థితి ఏంది అని మాట్లాడింది చూసాం. చంద్రబాబు నాయుడు గారు కానీ కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తాను నేను అని చెప్పిన వ్యక్తి ఎక్కడున్నాడో నాకు కనిపించడం లేదు. బూటుకు పాలిష్ చేసేదానికి పాలిష్ లేదా, లేకపోతే ఏమన్నా లేకపోతే నేను కొనిస్తా, స్పాన్సర్ చేస్తా, ఆయన వచ్చి పాలిష్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు బూట్లకి. కాబట్టి ఇవన్నీ డైలాగులు సరిపోతాయి. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాల పరిపాలన చూసి విసిగి వేసారి వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు నేను అధికారం లేకొస్తానే మద్య నిషేధం చేస్తా, నా అక్కలారా నా చెల్లెళ్ళారా అని చెప్పి కనపడిచిన ప్రతి మహిళను దగ్గరికి లాగి ముద్దులు పెట్టి బొగ్గల నిమిరి నెత్తిన చేయిబెట్టి ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి బొగ్గలైతే నిమిరాడో, ఎవరికైతే ముద్దులు పెట్టాడో, ఎవరి నెత్తినైతే చేయి పెట్టాడో వాళ్ళ నెత్తిన పిడి గుద్దులు గుద్ది 5 సంవత్సరాలు దాదాపు నా అక్క చెల్లెలు 40 సంవత్సరాల వయసు, సగటు 40 సంవత్సరాలు ఉండేటువంటి వయసు ఉండేటువంటి నా అక్క చెల్లెల్ని దాదాపు 40,000 మంది పసుపు కుంకాలు తుడిపేశారు సార్. వీళ్ళు నాసిరకం మద్యం అమ్మి నేను అధికారంలోకి వస్తానే మద్య నిషేధం చేస్తానన్నాడు. మాట తప్పడు, మడమ తిప్పడు, ఒకే మాట ఒకే బాట ఒకే బాణం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కల్లారా చూసాం సార్. గత 5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం అన్నాడు. అదే మద్య నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చి దాన్నే ఆదాయ వనరుగా చేసుకొని అది కూడా ఏంది నాసిరకం మద్యాన్ని తాపించి యాసిడ్ దాపించి చంపేశా దాదాపు 40,000 మందిని. ఇంకా చాలా మంది లివర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, నరాలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మంచానికే పరిమితం అయినారు. ఈరోజు మేము వార్డులలోకి పోతే మేము ఇచ్చిన మాట కట్టుబడి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అంటే మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి, డయాలిసిస్ పేషెంట్లకి 15,000 రూపాయలు కదా. చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు సార్. నేను లేలేకపోతున్నాను, నాకు లివర్ ఫెయిల్ అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నేను ఈ నాసిరకం మద్యం తాగి నాకు పింఛన్ ఇప్పించండి,
15,000 మహానుభావుడు ఇస్తున్నాడు, నాకు డయాలసిస్ కన్నా పనికొస్తాయి, మాత్రలకు పనికొస్తాయి, మందులకు పనికొస్తాయి అంటున్నారు చాలా మంది. ఇవన్నీ చూసాం కదా మనము. ఇవన్నీ చూసి మాట తప్పను, మడవ తిప్పను. ఎక్కడ పోయింది మాట, ఎక్కడ పోయినాడు మడవ తిప్పడం? సరే అవన్నీ కాదు, సర్వేల గురించి చెప్పండి సురేంద్ర నాయుడు గారు. అదే సార్, అదే నేను కూడా